చక్కగా దేవుణ్ణి ఆరాధించేదానికి స్తుతి ఆరాధన చేసిన వారిని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మరి ఈ దినము అక్టోబర్ 31వ దినము. ఈ యొక్క దినము యొక్క ప్రాముఖ్యత ఏంటి అనగా, ఈ దినము మనము పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతుల్లో పట్టుకొని ఉన్నాము అంటే, మన భాషల్లో మనము చదువుకోగలుగుతున్నాము అంటే, స్వాతంత్రముతో ఆరాధించుకోగలుగుతున్నాము అంటే, ఈ దినము యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది. ఈ దినాన్ని రిఫర్మేషన్ డే అంటారు. అక్టోబర్ 31వ తేదీన మార్టిన్ లూథర్, అతనితో పాటి ఎవరెవరైతే ఆనాటి క్యాథలిక్ సంఘానికి ప్రతిఘటనగా నిలిచి, ప్రొటెస్టెంటిజం అంటే ప్రతిఘటనగా నిలిచి, వారు నేర్పుతున్నది, వారు చేస్తున్న ఆరాధన, వారు నడుపుతున్న ఆత్మీయ జీవితం సరికానిది అని చెప్పి మార్టిన్ లూథర్ అక్టోబర్ 31వ దినాన 95 థీసిస్ అంటే 95 అంశాలని ఏదైతే ఆయన రోమన్ క్యాథలిక్ సంఘముతో విభేదిస్తున్నాడో వాటిని ఆ యొక్క విట్టన్బర్గ్, జర్మనీలో ఉన్న విట్టన్బర్గ్ అనేటువంటి తను ప్రొఫెసర్గా ఉంటూ ఉన్న సమయంలో ఆ చర్చి యొక్క తలుపుకు ఆ 95 థీసిస్ని కొట్టి, దీనికి నాకు జవాబు కావాలి అని అడుగుతాడు. దానిలో నుంచి అంకురార్పణగా పుట్టినదే ఈ యొక్క రిఫర్మేషన్ అంటే సంస్కరణ, సంఘములో సంస్కరణ. దానిలో నుంచి వచ్చినదే, ఆ ప్రతిఘటనలో నుంచి వచ్చినదే ఈ దినము రోమన్ క్యాథలిక్ సంఘముతో విభేదిస్తూ దేవుణ్ణి ఈ విధముగా ఆరాధించాలి, దేవుణ్ణి ఈ విధముగా అర్థం చేసుకోవాలి అని వచ్చిన ప్రొటెస్టెంట్ మూమెంట్. కాబట్టి ఎంతోమంది సంఘాలలో, ఎన్నో సంఘాలలో ఈ యొక్క 31వ తేదీని రిఫర్మేషన్ డేగా అనుకుంటారు. మరి ముందు ఆదివారాన్ని కానీ ఆ తర్వాత ఆదివారాన్ని కానీ రిఫర్మేషన్ సండేగా ప్రకటించుకొని రిఫర్మేషన్కి సంబంధించిన ఆ యొక్క ఆలోచనలను, తలంపులను మరొకసారి ఆత్మావలోకనం చేసుకునేటువంటి సమయం. కాబట్టి ఆనాటి మార్టిన్ లూథర్ చేసిన రిఫార్మ్స్, సంస్కరణ ఈరోజు మన సంఘ ఆవిష్కరణ అయ్యున్నది. అలాగనే పరిశుద్ధ గ్రంథములో ఈ దినము నా యొక్క అంశము, పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది సంస్కరణలు చెయ్యాలి అని చేతబట్టారు, సంస్కరణ చేయాలి అని ఎంతోమంది చేపట్టారు. ఆనాటి పాత నిబంధన సమయంలో దేవుడు ఏర్పరిచిన సంఘముగా ఉన్న ప్రజలు దేవుని నుంచి దూరం అయిపోతూ ఉన్న సమయంలో ఆ యొక్క సంస్కరణలు ప్రారంభమవుతూనే వచ్చాయి. దేవుడు చెప్పిన మాటలను వినక, దేవుణ్ణి ఆరాధించవలసిన రీతిలో ఆరాధించక, ఆ సంస్కరణలు తెచ్చుకోక ముందుకు పోయిన సంఘాన్ని, ఆనాటి యెరూషలేము ఆలయాన్ని ఆయన తనకు దూరము చేసేశాడు. చేసేసి వారికి పాఠము నేర్పించిన తరువాత పాత నిబంధన జనాంగం ఒక 70 ఏళ్ల తర్వాత వెనక్కి వచ్చి ఆ చెర నుండి వెనక్కి వచ్చి మరొక ఆలయము కట్టుకొని దానిలో 400 ఏళ్ళు కింద మీద పడుతూ ఆరాధించి, తర్వాత అతి ఘనమైన, మహిమకరమైన, దేవునికి ఆశీర్వాదకరమైన అన్న ఆనాడు హేరోదు కట్టింపబడిన ఆ యొక్క ఆలయమును నిర్మించుకున్నారు. ఆ ఆలయములో నిర్మించుకున్న సమయం, ఆలయములో ఆరాధిస్తున్న సమయంలో యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చి ఆ ఆలయము సరిగా లేదని, ఆ ఆలయ ఆలోచన పద్ధతులు సరిగ్గా లేవని ఆయన సంస్కరణ పద్ధతులు మాట్లాడినప్పుడు అది ఆలయములోనున్న వారికి నచ్చక ఆయనను ఎన్నో కారణాల వలన ఆయనను చంపజూసినప్పటికీ ఒకానొక కారణము ఆయన ఆలయంలో జరుగుతున్న ఆరాధనను ప్రశ్నించిన రీతిని బట్టి ఆయనను ఆ యొక్క శిలువ మీదకి తీసుకువెళ్తారు భాగముగా. కాబట్టి సంస్కరణ అనేది అనాదిగా సంఘములో జరుగుతూ ఉన్నది. దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సంఘము ఏ విధముగా ఉండాలి అని చెప్పబడుతూ ఉన్నది. అలాగున ఉండకుండా పక్కకి తప్పిపోయేటువంటి పరిస్థితి అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నడుస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో పాత నిబంధన సమయంలో గనక గమనించినట్లయితే ఆ సంస్కరణలో భాగముగా క్రీస్తు పూర్వము 722 సంవత్సరములో ఆ యొక్క నార్దర్న్ కింగ్డమ్ అని చెప్పబడేటువంటి ఇజ్రాయేలీ జనాంగము ఏదైతే 10 తెగలతో కూడుకొని ఉన్నారో వారిని ముందుగా చెరలోకి పంపించి వేస్తాడు.
ఆ తర్వాత ఏ ఆలయం అయితే కలిగి ఉండి, యెరూషలేములో ఆలయము కలిగి ఉండి ఆ ఆలయములో ఆరాధన చేసుకునేటువంటి 2 తెగల వారైన యూదా వారికి 150 ఏళ్ళు ఆ యొక్క ప్రవచనాలు చెబుతూ, వార్నింగ్స్ ఇస్తూ, మీరు గనక సరిగ్గా లేకుంటే ఈ యొక్క ఆలయములో నుంచి మిమ్మల్ని బయటికి పంపించేస్తాను, ఈ యొక్క దేవుని పట్టణము అనబడుతూ ఉన్న యెరూషలేములో నుంచి బయటికి పంపిస్తాను అని చెప్పినప్పటికీ కొంతమంది రాజులు ఆ సంస్కరణను చేపట్టడానికి ప్రయత్నిస్తారు. ఆ రాజులలో ప్రాముఖ్యమైన రాజులు ఎవరు అంటే, ఒకరు యోషియా, మరొకరు హిజ్కియా రాజు, యోషియా రాజు వారి చేతనైనంత రీతిలో సంస్కరణలు తేవడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే దానిలోనున్న కరప్షన్, ఆ యొక్క ఆధ్యాత్మికమైన పుచ్చు ఏదైతే ఉన్నదో అది ఏ స్థితికి దిగజారిపోయి ఉంటుందంటే దానికి ఇంకా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేని విధానముగానే ఉంటుంది. ఆ సమయంలో 585 క్రీస్తు పూర్వము 585వ సంవత్సరంలో ఆ యొక్క ఆలయము నుంచి, ఆ పట్టణము నుంచి బయటికి పంపించేసేదానికి పూనుకున్న దేవుడు ఆఖరుగా ఫైనల్ వార్నింగ్గా ఇర్మియా అనేటువంటి ప్రవక్తను వారి మధ్యకి పంపిస్తాడు. ఇర్మియా ప్రవక్త ఆనాడున్న 4 రాజుల కింద ఆయన ఆ యొక్క ప్రవచనము చెప్తాడు. ఆ రాజులకు అందరికీ కూడా ఆయన చెప్పేది, మీ యొక్క ఆలోచన విధానాల్ని మార్చుకొని ఆనాడు ఆధ్యాత్మిక దాన్ని ఏమంటారు లీడర్షిప్, నాయకత్వంలో ఉన్నవారైన ప్రవక్తలతోనూ, యాజకులతోనూ, రాజులు ప్రధానులతోనూ, మరి ప్రజలతోనూ ఆయన మొరబెట్టుకుంటాడు. మీరు గనక ఈ విధముగా గనక ముందుకు సాగితే ఈ పట్టణములో మీరుండరు, ఈ యొక్క ఆలయములో మీరు నిలవరు అని చెప్పి మొత్తుకుంటాడు. ఆ మొత్తుకునేటువంటి ప్రక్రియలో హీ ఫెయిల్స్ యాజ్ ఎ రిఫార్మర్. ప్రవక్త అయిన ఇర్మియా హీ ఫెయిల్స్ ఇన్ హిస్ అటెంప్ట్, విఫలమవుతాడు. ఆయన విఫలము ఆ యొక్క ఆనాటి యెరూషలేము పట్టణానికి, ఆనాటి యెరూషలేము ఆలయానికి ఆ యొక్క శాపముగా పరిగణింపబడుతుంది. కాబట్టి ఇర్మియా గ్రంథంలో మనం అర్థం చేసుకోవలసినది, ఇర్మియా గ్రంథం అంతా కూడా ఆయన ఆలయ ప్రాంగణములోకి వెళ్ళి, ఎలాగునైతే లూథర్ తను ఎప్పుడైతే రోమన్ క్యాథలిసిజంతో ఆయన డిఫర్ అయ్యాడో, వారి ఆలయ దాన్ని ఏమంటారు ఆచారాదులు సరిగ్గా లేవని, వారి ఆధ్యాత్మికంగా నడిపించేది సరిగ్గా లేదని, ఆయన ఎలాగునైతే ఆ యొక్క చర్చి తలుపుకు ఆ యొక్క 95 ప్రశ్నలను ఆ యొక్క మేకుతో కొట్టి దీనికి జవాబులు కావాలి అంటాడు, ఆ యొక్క లూథర్ హీ ఈజ్ నాట్ ఇన్ ఐసోలేషన్. అతను దేవుని యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకున్న వాడిగా బైబిల్ గ్రంథంలో ఏ సంస్కరణలు అయితే చెప్పినప్పుడు ఆ సంస్కరణలను గనక తీసుకోకుండా ముందుకు వెళితే ఆనాడు ఆలయాలకు ఏమైంది, ఈనాడు ఇంత గొప్ప సంఘమైన క్యాథలిక్ సంఘానికి ఏమవుతుంది అని తెలిసిన వ్యక్తిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి రానున్న 4 వారాల్లో ఇర్మియా గ్రంథము నుంచి 4 సందేశాలని ధ్యానిద్దాం. ఆ 4 సందేశాల్లో ఆయన సంస్కరణలు ఏ విధముగా చేయాలని మాట్లాడుతున్నాడు, ఆ సంస్కరణలు చేయనివ్వకుండా ఏ విధముగా ప్రజలు అడ్డుపడుతున్నారు, దాని వలన వారికి వచ్చిన నష్టం ఏంటి, దేవుడు తన మాట ఆఖరికి నెరవేర్చుకున్నప్పుడు బడవలసిన ప్రజలైన ఇజ్రాయేలీ జనాంగము ఏ విధముగా శాపగ్రస్తులు అయ్యారు. కాబట్టి మొట్టమొదటి సందేశముగా ఈ దినము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము నుంచి ధ్యానిద్దాం. నాతో పాటు దయచేసి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో మీ యొక్క వేళ్ళు ఉంచి పెట్టాలని కోరుకుంటున్నాను. పాత నిబంధన గ్రంథములో 633వ పేజీలో ఉంటుంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. ఎక్కడ నిలబడి మాట్లాడమన్నాడు ఇర్మియాని? ఆలయ ప్రాంగణము ముందర నిలబడి లోపలికి వచ్చేటువంటి వారితో అంతా కూడా నీవు మాట్లాడు అన్నాడు. కాబట్టి ఆ దినము లూథర్ చేసిన పని ఏంటి అంటే, తను దేవుని నుంచి అప్పుడున్న ఆరాధన ఆత్మీయముగా బెసికింది అని అర్థం చేసుకున్నప్పుడు అతను చర్చి తలుపులకు ఆ యొక్క 95 థీసిస్‌ల్ని పెడతాడు. అలాగనే ఆయనకు పితరుడెవరు? ఇర్మియా. ఆ ఇర్మియా భక్తుడు చేస్తున్న పని ఏంటంటే,
యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవా చెప్పనిదే ప్రవక్త ఆ మాట మాట్లాడిన ఎడల అతను అబద్ధ ప్రవక్త అవుతాడు. యెహోవా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట చెప్పకుండా భయపడితే ఇర్మియాకు 1వ అధ్యాయములోనే చెప్తాడు, నీవు నా మాటలు గనక విని వారికి భయపడి నా మాటలు గనక నీవు మాట్లాడకపోతే నీకు శాపము పరిగణిస్తుంది. కాబట్టి నా మాటలైన వాటిని నీవు నా ప్రవక్తగా నీవు మాట్లాడవలసి ఉన్నది. అలాగనే ఆ దినము రోమన్ క్యాథలిసిజం సమయంలో లూథర్ లేచి నిలబడి మాట్లాడడానికి అతని ప్రాణానికి ముప్పు. పైపెచ్చు అతన్ని ఎవరు పట్టించుకోరు, అతన్ని పక్కకు తీసివేయవలసిన పరిస్థితి. కానీ దేవుడు అతనికి బయలుపరిచిన మాట అతను ఆ రోజు చెప్పబట్టే ఈరోజు మనమందరం ఇక్కడ బైబిల్ గ్రంథాలని మన చేతుల్లో పట్టుకొని మన భాషలో మనము చదువుకుంటూ స్వతంత్రముతో ఆరాధిస్తున్నాం. అలాగనే ఇర్మియా ఆ దినమున దేవుని మాటను తొట్టిల్లకుండా దేవుని మాటను మాట్లాడాలి గనక అది అతనికి హాని కలుగజేస్తుందని తెలిసినప్పటికీ ఆ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు? పక్కన మాట్లాడలేదు, బయటికి వెళ్ళి పక్కకు పిలిచి మాట్లాడలేదు. ఆలయ ప్రాంగణంలో ద్వారములో నుంచి లోపలికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కొంత ముందుకు పోయినాక చూస్తాము ఆలయంలో ఉన్న వారందరితో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి యెహోవా ప్రవక్త యెహోవా ఇచ్చిన మాటలను మాట్లాడవలెను. ఆ మాటలు ప్రైవేట్గా మాట్లాడేటువంటి మాటలు కాదు, పబ్లిక్గా మాట్లాడవలసి ఉన్నది. అది ఎక్కడ మాట్లాడవలసి ఉన్నది? ఆధ్యాత్మికముగా ఎక్కడైతే ఆయన ఆశీర్వాదం ఇస్తానన్నాడో ఆ ఆలయములో ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కొరకు మాట్లాడవలసి ఉన్నది. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి. ఆనాడు ఏదైతే ఆయన ఆ ఆలయంతో మాట్లాడుతున్నాడో, ఏదైతే లూథర్ ఆనాడు రోమన్ క్యాథలిక్ సంఘముతో మాట్లాడాడు, అదే రీతిగా ఈ దినము ఆ జీవవాక్యము మన మధ్యన మరొకసారి మాట్లాడుతూ ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇజ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్ములను నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. రిఫార్మ్ యువర్ సెల్ఫ్. మీ యొక్క ఆలోచన విధానాల్ని మార్చుకోండి, మీ యొక్క ఆచార పద్ధతుల్ని మార్చుకోండి, మీరు ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర కాండి. మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. అండర్లైన్ చేసి పెట్టుకోండి. అందరము కూడా దిద్దుకోవలసిన వారమే మన మార్గములము. దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము 3 సార్లు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే దేవుడు ఏదైనా మాటను నొక్కి వక్కాణించి మాట్లాడాలా అనుకుంటున్నప్పుడు, ఎలాగైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని కానీ, ఎలాగైతే ఆ యొక్క యెషయా ప్రవక్త ఆ యొక్క దేవుణ్ణి దర్శించిన సమయంలో ఎక్కడ కూడా 3 సార్లు ఉండదు, హోలీ 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 అని మాట్లాడతాడు. అలాగనే ఈ ప్రజలు ఏ ఆలయములో అయితే ఆరాధిస్తూ ఉన్నారో ఆ ఆలయము దేవుడిచ్చిన స్థలము అని వీరు కూడా దేవునికి ప్రతిగా 3 సార్లు మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొన కుడి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని, నాట్ లిప్ సర్వీస్, యథార్థముగా అంటే నాట్ లిప్ సర్వీస్, నాట్ టోకన్ జెస్చర్స్. అర్థమవుతుంది కదా? నాట్ లిప్ సర్వీస్, నాట్ టోకన్ జెస్చర్స్, బట్ యథార్థముగా హృదయములో నుంచి మార్పు తెచ్చుకోండి. చక్కబరుచుకొని చేయవలసిన పనులు 4 చెప్తున్నాడు చూడండి. ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి, పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీరు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడలా. ఈ 4 ఏంటో మనం వెనక్కి వచ్చి మాట్లాడుకుందాం, చదువుదాం ఫస్ట్. ఈ 4 మీరు చేసిన ఎడలా
ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మను కాపురము ఉంచెదను. ఈ 4 కార్యాలు గనక మీరు చేస్తూ ఉంటే, ఏ ఆలయంలో అయితే ఆరాధిస్తూ ఉన్నారో ఆ ఆలయాన్ని నిత్యము మీ పితరులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు మీ పిల్లలకు కూడా ఇస్తాను. ఇదిగో 8వ వచనం, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇవేంటో కూడా చదివిన తర్వాత మాట్లాడుకుందాం. ఇదేమి, మీరు జార చోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిన నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నయు జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము, వినండి, ఇది యెహోవా మందిరము, యెహోవా మందిరము, యెహోవా మందిరము అన్న వారితో ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా మందిరము మొట్టమొదటగా నాది, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆనాడు ప్రభువు ఆ యొక్క హేరోదు కట్టించిన ఆ యొక్క మహా ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ జరగవలసిన కార్యములు ఇవా అని చెప్పి ఆ యొక్క కొరడాను తీసుకొని వారిని కొట్టి తరుముతున్నట్టుగా చూస్తాం. ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. పూర్వమున ఒకవేళ మీరు ఇదే మా ఆలయము అని మీరు అనుకుంటూ ఉంటే, ఆనాడు లూథర్ మాట్లాడినప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఇది పేతురు యొక్క బండ మీద కట్టబడిన హోలీ అపోస్టలిక్ చర్చ్ అని వారు భావిస్తూ ఉన్న సమయంలో, అలాగనే ఆ దినము ఇది మాకు ఇజ్రాయేలీ జనాంగమునకు అబ్రహాము పుత్రులుగా ఆ యొక్క 10 తెగలైన వారిని కూడా తీసివేసి యూదా గోత్రములకు ఇచ్చి యెరూషలేము పట్టణంలో ఇచ్చినది అని అనుకుంటున్న వారితోనూ, పూర్వమున నేను నా నామము నిలిపిన షీలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఈ దినము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ఒకనాడు ఆ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఉన్న ఆ యొక్క పవరు, ఆ యొక్క దీనిని ఆయన ఏ విధముగా అయితే ఆధ్యాత్మికంగా లేనప్పుడు దానిలో నుంచి కొంత తీసివేసి ఎలాగనైతే స్వతంత్రించాడో, అలాగనే ఆ దినము యెరూషలేము పట్టణము, యెరూషలేము ఆలయములో సరి అయిన ఆరాధన జరగనప్పుడు వారిని బయటికి పంపించేశాడు. మొదటి చెర సమయంలోనూ, రెండవసారి ప్రభువు వచ్చిన సమయంలోనూ, దానికన్నా ముందుగా ఇంకా తార్కాణం ఉన్నది. ఏంటి అంటే, షీలోహు పట్టణములో, యెరూషలేము పట్టణములో ఆలయము అనేది కట్టబడక ముందరనే షీలోహు పట్టణములో ఆయన మందసమును పెట్టి అక్కడ ఏలీ కుమారులు, ప్రధాన యాజకుడు ఏలీ కుమారులు అక్కడ యాజకులుగా ఉన్న సమయంలో షీలోహు అనే పట్టణములో పూజ, దాన్ని ఏమంటారు, ఆ యొక్క ఆరాధన జరుగుతూ ఉండింది. పూర్వమున నేను నా నామము నిలిపిన షీలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇజ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి, ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాటలాడినను, పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండిన వారు ఈ క్రియలన్నీ చేసితిరి గనుక. ఈనాటి మనం ఆలోచించుకోవలసినది, మనకు ఉదయకాలము 4 కాగానే రాత్రి 12 గంటల నుంచి పొద్దున్న 4 గంటలకి 6 గంటలకి వాట్సాప్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అనగా మనం ఈరోజు పెందలకడనే మనందరి దగ్గరికి దేవుని వాక్యం ఏదో రూపంగా వస్తూ ఉంటుంది. కానీ శోచనీయమైన అంశం ఏంటి అంటే, ఆ పొద్దునొచ్చే వాట్సాప్ మెసేజ్లన్నీ కూడా ఆశీర్వాదకరమైన మాటలు. అనగా ఉదయం లేయంగానే నీకు మంచి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది అని చెప్పే మాటలు. ఆ మాటల్ని మనం చూసుకొని మనం ఆనందించి దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని అని మనం అనుకుంటాం. కానీ సంస్కరణల విషయంలో ప్రవక్త అయిన వాడు ఏదైతే ఆలయమునకు ప్రోగా, ఆనాటి ఆలోచన విధానము ఏదైతే ఆలయమునకు ప్రోగా, ఇజ్రాయేలీలకు ప్రోగా దేవునికి విరుద్ధముగా చెప్పేటువంటి వాడు అబద్ధ ప్రవక్త.
ఎవరైతే దేవునికి అనుకూలముగా మాట్లాడి ఆలయము, ఆలయ యాజకత్వము ఏదైనా కూడా మాట్లాడేటువంటి దాన్ని నిజమైన ప్రవచనము. ఈ ప్రవచనాలన్నీ కూడా ఎలాగనే నెరవేర్చబడతాయి? ఏ ప్రవచనమైనా అది నెరవేర్చబడినప్పుడే అతను నిజమైన ప్రవక్త, అబద్ధమైన ప్రవక్త అని తెలియబడుతుంది. కాబట్టి పెందల కడనే మనకు ఆ మెసేజ్లు వస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడకుండా ఉండడం లేదు. కానీ చాలాసార్లు ఆశీర్వచనకరమైన వచనాలని చూసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ మన ఆధ్యాత్మిక పరిస్థితి బాగలేనప్పుడు మనకు ఆశీర్వాదకరమైన వచనములు కాదు కావలసినది, మనల్ని గద్దించేటువంటి, మనల్ని చక్కదిద్దేటువంటి, ఆ దిద్దుడు మార్గంలో ఉండేటువంటి వాక్యాలు మనకి కావాలి. మీ క్రియలన్నిటినీ చేసి తిరిగి గనుక నేను షీలోహునకు చేసినట్లు మీరు ఆశ్రయమై నా నామమున పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకు నేను అలాగే చేయుదును. ఆనాడు ఆయన తన పేరు పెట్టబడిన యెరూషలేము ఆలయము వారు దేవునికి చిహ్నముగా ఉన్నది. మందసము అనేది దేవునికి చిహ్నముగానున్నది, సాదృశ్యమై ఉన్నది. ఆలయము అనేది దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నది అనడానికి సాదృశ్యము, చిహ్నమై ఉన్నది. కానీ అక్కడ దేవుడే గనక లేడు అనుకోండి, ఆ చిహ్నాలని, ఆ సాదృశ్యాలని ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఖాతరు చేయడు. కానీ ఇజ్రాయేలీ జనాంగపు యొక్క ఆలోచన ఏంటంటే, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏ ఆలయంలో తాను ఉంటానన్నాడో ఆ ఆలయంలో తను ఎప్పటికీ ఉంటాడు, నేను ఎలాగున్నా పర్వాలేదు ఆయన అక్కడ ఉంటాడు అనుకున్న వారితో మాట్లాడుతున్నది. అవి నా చిహ్నాలు, సాదృశ్యాలే కానీ నేనే గనక అక్కడ లేకపోతే ఆ యొక్క ఆలయమునకు ఎటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత లేదు. ఎఫ్రాయిము సంతానముకు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. 700 క్రీస్తు పూర్వము 722వ సంవత్సరములో 10 తెగలైన ఇజ్రాయేలీ జనాంగాన్ని బయటకు పంపివేసిన విధముగానే మీకిచ్చిన యెరూషలేము ఆ యొక్క ఆలయాన్ని, ప్రశస్తతను, ప్రత్యేకతను అడ్డము పెట్టుకుని జీవిత విధానము సరిగ్గా లేకుండా, ఆలోచన విధానము సరిగ్గా లేకుండా, ఆధ్యాత్మిక విధానము సరిగ్గా లేకపోతే 585లో ఇర్మియా లాంటి ప్రవక్తలు వచ్చి ఆ యొక్క సంస్కరణలు తెచ్చుకోండి అని చెప్పిన తరువాత కూడా జిద్కియా లాంటి రాజులు తెచ్చుకోవడానికి ప్రయత్నించి వారము ముందుకు వెళ్ళి మళ్ళా 2 వారాల వెనక్కి వెళ్ళి ఏ బానిసలనైతే వదులుతామన్నట్టుగా వదిలి మరలా వెనక్కి తీసుకొని తిరిగి ఆ యొక్క లోకపరమైన బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు వారిని, ఆధ్యాత్మికంగా బానిసత్వంలో ఉన్న వారిని బయటికి పంపించి వేస్తాడు. నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బ్రతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. సంస్కరణలు దేవుని యొక్క ప్రవచనము నుంచి వచ్చినప్పుడు మనం చేసుకోవలసినది, దిద్దుకోవలసినది చేసుకోకపోతే వారి కొరకు ఆ తర్వాత ఆ యొక్క ప్రవక్తలు ప్రార్థన చేసినా కూడా ప్రయోజనము లేదు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సందేశంలో మనము ఒక్కసారి ఈ షిలోహు పట్టణములో ఏమి జరిగింది అని చూసి, ఆనాడు ఆలయాన్ని ఎందుకు గద్దిస్తున్నాడు అని చూసి, ఈరోజు మన ఆలయాన్ని మనం ఏ విధముగా సరిదిద్దుకోవాలి అన్నది మనము చూద్దాం. ఒక్కసారి నాతో పాటు సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ అధ్యాయంలో ఒక వచనం చదివి వినిపిస్తాను. 1 సమూయేలు 1వ అధ్యాయము 3వ వచనం. 1 సమూయేలు 1:3, 223వ పేజీ పాత నిబంధనలో. ఆ యొక్క సమూయేలు తండ్రి అయిన వాడు ఎల్కానా వెళ్ళి ప్రార్థన చేస్తున్న స్థలం గురించి మాట్లాడుతున్నాడు. ఇతడు షీలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటకి పోవచ్చుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. 2వ అధ్యాయం 12వ వచనం. ఆ యొక్క షిలోహు ఆలయాన్ని ఆయన ఖండించి తీర్పు తీర్చి దాని మీద శాపము పెట్టాడు. దానికి గల కారణాలు 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై
ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై. ఎక్కడైనా యాజకుని కుమారులు యెహోవాను ఎరుగకుండా ఉంటారా? ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎక్కడైనా క్రైస్తవ దంపతులకు పుట్టిన క్రైస్తవ కుటుంబము సంఘ ఆరాధనలో నుండే వాళ్ళు యెహోవాను ఎరుగకనుంటారా? ప్రభువు యొక్క రక్షణ కార్యమును తెలుసుకోకుండా ఉంటారా? అటువంటి వారు, రక్షణ అనుభవము లేని, మారు మనసు లేని వారు యాజకులుగా ఉంటే ఆ యొక్క సంఘము పరిస్థితి ఏంటి? ఆ యొక్క ఆలయము పరిస్థితి ఏంటి? వారు చేస్తున్న దానిలో కొంత ఆనాడు ఏదైతే అర్పణలుగా ఇస్తూ ఉన్నారో ఆ అర్పణలలో కొంత భాగము దేవుడు వారికి ఇస్తాను అని చెప్పినప్పటికీ దానికన్నా ఎక్కువగా ఆశించి, ఏదైతే దేవుడు వారికి అర్పణలో భాగంగా ఇస్తానన్నాడో దానికన్నా ఎక్కువగా ఆశించి, ఎప్పుడైతే ఇంకా ఆ యొక్క యాజక ధర్మము ఆ యొక్క ధూపము హోమము వేసేదానికన్నా ముందరనే వచ్చి ఆ యొక్క మాంసమును మాకు ఇది ఇస్తావా చస్తావా అని తీసుకుపోతూ వారి స్వార్థము కొరకు వారికి యాజకత్వంలో ఇచ్చిన ఆ యొక్క ప్రశస్తతను, ప్రత్యేకతను, ఉన్నత స్థితిని ఉపయోగించుకొని దుర్వినియోగపరుచుకొని తమకు దేవుడు ఏదైతే ఆశీర్వాదముగా ఇస్తాను అన్నాడో దానికన్నా మించి వారు పొందుకోవాలి అని అనుకున్నప్పుడు 17వ వచనం, అందువలన ఒకవేళ అలాంటి యాజకత్వం ఉంటే ఏమి జరుగుతుంది? అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్య పడుటకు ఆ యవ్వనులు కారణమైరి, ఏలీ కుమారులు గనుక వారి పాపము యెహోవా సన్నిధిన బహు గొప్పది ఆయను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. ఏ యొక్క ఆలయములో అయితే ఆ యాజక జనాంగము, ఆ నాయకత్వములో ఉన్న జనాంగము ఎవరైతే వారి వలన ఆ సంఘములోకి రావడానికి 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది అంటే వారు యెహోవా శాపమునకు కారణము అవుతారు. చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిన బహు గొప్పది ఆయను. ఆ యొక్క పాపానికి ఇంకా యాడ్ చేసుకుంటూ ఏం చేస్తున్నారు చూడండి. ఏలీ బహు 22వ వచనం, 2వ అధ్యాయము 22వ వచనం, 1 సమూయేలు. ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకును మాట ఆయన చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనెను. అనగా ఒక పక్కన ఏదైతే యాజక ధర్మంలో వారికి ఆశీర్వాదంగా ఇస్తాను అన్నాడో దానికన్నా మించి దానిలో నుంచి పొందుకోవాలనుకున్నారు. రెండవది యాజక ధర్మంలో ఉన్నవారు ఏదైతే చేయకూడదు అని చెప్పారో ఆ పనులు బహిరంగంగా బహిర్గతంగా చేయడం ప్రారంభించారు. చేసినప్పుడు ఆ యొక్క వృద్ధుడైన ఏలీ పిల్లలకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎలా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు? వారు ప్రైవేట్గా ఉన్నప్పుడు వారిని పిలిచి ఇలాగ ఉండకూడదు సుమి అని వారికి చెప్తాడు. కానీ పబ్లిక్ ఆఫీసులో ఉన్న అతను పబ్లిక్గా ప్రధాన యాజకుని కింద జరిగేది కనుక ఏదైనా అక్కడ అన్యాయము జరిగితే అది ప్రధాన యాజకునికి వర్తిస్తుంది కనుక ప్రధాన యాజకునిగా తనకు ఏ బాధ్యత అయితే చేపట్టబడి ఉందో తన పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు వారి పాపాన్ని గద్దించడం అయితే గద్దిస్తాడు. కానీ ఇంట్లో శుద్ధిమెత్తగా సున్నితముగా గద్దిస్తాడు. పబ్లిక్ ఆఫీసులో ఏదైతే తన అథారిటీని ఉపయోగించి ఆ కుమారులను యాజకులుగా తీసివేయవలసి ఉన్నదో ఆ పని చేయడు. ఆనాడు అహరోను యొక్క కుమారులు నాదాబు, అబీహు ఆ యొక్క సమ్మతము కాని ధూపము వేసినప్పుడు యెహోవా అనే వారిని హతమొందించినప్పుడు అహరోను తనను తాను తగ్గించుకొని మోషే, అయ్యా నువ్వు ఈరోజు పెట్టబడిన ఆ యొక్క ఆలయములో పెట్టబడిన నైవేద్యము నువ్వు తినలేదేమి అని అడిగినప్పుడు, అయ్యా ఈ దినము ఇంత పాపము నా కుమారుల వలన జరిగినప్పుడు దేవుడు ఇంత శిక్ష నాకు విధించినప్పుడు ఈరోజు యొక్క నైవేద్యము నన్ను తినకపోయినందున దేవుడు నన్ను తప్పుపట్టునా, ఆల్రెడీ నాకు పడవలసిన శిక్ష నాకు పడి ఉన్నది కదా అంటాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రధాన యాజకుడైన వాడు తన కింద ఉన్న యాజకుల యొక్క పాపములో పాలిభాగస్థుడై కుమారులన్న ప్రేమతో గద్దించవలసిన రీతిగా పబ్లిక్గా గద్దించకుండా, నీవు పబ్లిక్ ఆఫీసులో ఉన్నావు గనక ఎప్పుడైతే వారిని కుమారులు గనక నీవు కుటుంబంలో పక్కకు పిలిచి ప్రైవేట్గా మాట్లాడుకున్నావో దేవునికి అది నచ్చలేదు.
కాబట్టి యాజకుడైన ఏలి, ప్రధాన యాజకుడైన ఏలి గద్దించాడు. కానీ ఆయన ఏ విధముగా అయితే ప్రధాన యాజకునిగా నిలబడవలసి ఉన్నదో, పబ్లిక్ ఆఫీసుల నుంచి వాళ్ళని రిమూవ్ చేయవలసి ఉన్నదో, న్యాయము కొరకు తను నిలబడి మాట్లాడవలసి ఉన్నదో అది చేయలేదు గనక యెహోవాకి, చూడండి చదువుతాను 2వ అధ్యాయము 23వ వచనం నుంచి, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచియుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. ఒక్కసారి ఆయన కొన్ని చెయ్యాలి అనుకున్న తర్వాత, గ్రేస్ టైం ఇచ్చిన తర్వాత, ఆ గ్రేస్ టైంని అర్థం చేసుకొని మనం గనక మన జీవితాల్లో మార్పు తెచ్చుకోకపోతే ఆయన మనకు శత్రువై నిలబడతాడు. ఆ తర్వాత తను చేయదలుచుకున్నది చేస్తాడు కనుక మంచి మాటలు కూడా మన చెవున పడవు. మంచి మాటలను కూడా మన హృదయంలోకి తీసుకోలేము. మనలో మార్పు రాదు. నీ చుట్టుపక్కల ఎంత నిన్ను సరిదిద్దేటువంటి ప్రవక్తలు నీ పక్కన ఉన్నా, ఎంత నీకు బుద్ధి చెప్పేటువంటి మాటలు చెప్పినా, అయ్యా నువ్వు గర్వంతో ఉండొద్దని చెప్పినా ఉండకుండా ఉంటారు. ఎందుకంటే దేవుడు ఏ యొక్క కృపాకాలం ఇవ్వవలసినది ఆ కృపాకాలం ఇచ్చి ఉంటాడు. ఆ కృపాకాలము దాటిపోయిన తరువాత వారి హృదయాల్ని కఠినపరిచేస్తాడు, పరిచేసి వారిని వినాశ మార్గంలో నడిపిస్తాడు. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బాలుడుగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయనందును మనుష్యుల దయనందును వర్ధిల్లుచు నుండెను. గొప్ప విషయం ఏంటంటే, ఏలీతో మాట్లాడాలా, ఎవరితో మాట్లాడిపించాలా? ఎందుకంటే దేవుడు తాను, ఏలీ దేవుని స్వరము వినగలడు. సమూయేలు ఇంకా చిన్నవాడుగా వినలేడు, ఎందుకంటే ఇంకా అతను యెహోవాను ఎరుగలేదు. కానీ ఏలీ సమూయేలును ఏ విధంగా దేవుని మాట వినాలనో చెప్పగలుగుతున్న వాడితో ఏలీ గురించి మాట్లాడడానికి బయట నుంచి ఒక యాజకుడిని ఒక ప్రవక్తను తీసుకొచ్చాడు అతని జీవితంలోకి. చూడండి 2వ అధ్యాయము 27వ వచనం. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గురించి సెలవిచ్చున్నదేమనగా, నీ పితరుని ఇంటి వారును ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారిని ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇజ్రాయేలు గోత్రములలో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని. ఇజ్రాయేలీలో అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుల వంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమైనదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకరణము అందరు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ దినము మన ఆశీర్వాదము, ఆయన మన పితరులకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ ఆశీర్వాదాన్ని మన మధ్యన ఉంచుకోవాలి అంటే ఆయనను గణపరిచేటువంటి వారముగా ఉండాలా. మనల్ని మనము గణపరుచుకునేటువంటి వారముగా మనం ఉండకూడదు. ఆయనను గణపరిచేటువంటి వారముగా ఉండాలా. ఆయనను తృణీకరించే వారముగా ఉండేటువంటి పద్ధతులు మన ఆలయాలలో ఉండకూడదు. ఆయనకు మాత్రమే ఘనత మహిమ చెల్లించేటువంటి కార్యక్రమాలు జరగాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆనాడు షిలోహు పట్టణములో అతను మందసము పెట్టినప్పటికీ ఆ మందసాన్ని ఎప్పుడైతే ఏలీ తన కుమారుల పట్ల పితృప్రేమ కలిగిన వాడై శుతిమెత్తగా వారిని మందలిస్తూ ఉన్నాడు, ప్రైవేట్
క్వార్టర్స్లోనే కానీ పబ్లిక్ ఆఫీసులో ఉన్న ప్రధాన యాజకునిగా ఆ యాజకులను తీసివేసి మంచి యాజకుల్ని పెట్టగలిగేటువంటి ఇది ఉన్నప్పటికీ అది చేయక తన ప్రేమను వారి పట్ల చూపినందువలన ఆయన కుమారులు హతమందురి. ఆ మందసము 4వ అధ్యాయం ఆఖరి వచనంలో కనుక చూస్తే ఆ యొక్క గ్లోరీ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏం మాట్లాడుతున్నా అంటే, ఒకనాడు షిలోహు పట్టణములో నా యొక్క ఆలయమునందు అక్కడ ప్రధాన యాజకులు అయిన వారు సరిగాని రీతిలో ఉన్నప్పుడు దానికి నేనేమి చేశానో నువ్వు చూశావు కదా అని ఇజ్రాయేలీ జనాంగము దుష్టత్వమును బట్టి నేను షిలోహు పట్టణము నుంచి నా మందసమును తీసివేశాను అంటున్నవాడు ఆనాటి ఆ ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇర్మియా చెప్పిన సంస్కరణలను కనుక నీవు చేపట్టకపోతే నీ యొక్క పరిస్థితి కూడా అదే అవుతుంది అని వారిని మందలిస్తూ ఉన్నాడు. ఆ మందలింపును వారు చెవిన పెట్టకపోయినందువలన పెందల కడనే లేచి ఆయన ఎంత మాట్లాడినప్పటికీ వారు పెట్టుకోక వారిని వారు గణపరచుకోవడం మహింపరచుకోవడం చేస్తూ ఉన్నందువలన ఆ యొక్క యెరూషలేము ఆలయాన్ని ఆయన కూలగొట్టి వేస్తాడు. ఇప్పుడు మరొకసారి ఇర్మియా గ్రంథంలోకి వద్దాం. చూడండి 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ఏమేమి పనులు చేయాలా అంటున్నాడు. చూడండి, ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి. నీకెంతైతే ఘనత మహిమ కావాలనుకుంటున్నావో, నీ స్థానములో నువ్వేదైతే నీకు కావాలనుకుంటున్నావో, నీ తోటివారు ఆ స్థానములో ఉన్న వారికి సైతము పక్షపాత ధోరణి లేకుండా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుట అంటే నీకే ఖర్చు అయితే ఉందని నీకు తెలుసో అదే ఖర్చు ఎదుటి వారికి ఉంటుంది అని అర్థమైనప్పుడు ఆ ఖర్చు వారికి కూడా ఇవ్వగలిగినప్పుడు నువ్వు వారిని కనపరుస్తున్నట్టు. లేదు అంటే నా వరకు వచ్చేటప్పటికి ఒక న్యాయము, నా పక్క వారికి వచ్చేటప్పటికి ఒక న్యాయము అయితే దాన్ని పక్షపాత ధోరణి అంటాడు. అలాగనక మీ మార్గం ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించుచు. రెండవదిగా, పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు. ఇజ్రాయేలు జనాంగము దేవుడు ఎవరు? పరదేశులుగా బానిసలుగా ఉన్న ఐగుప్తు వారిని అక్కడి నుంచి తెచ్చిన దేవుడు. కాబట్టి ఆయన వారికి చెప్పేదేంటి? నీవెప్పుడు పరదేశులను, అనాథలను, బీదలను, తృణీకరింపబడిన వారిని చక్కగా చూసుకో. ఎందుకనగా నీవు కూడా ఒకప్పుడు పరదేశిగా నున్నావు గనక. పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు. దీని నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటి? ఒక సంఘము యొక్క బాధ్యత ఏంటి? సంఘం యొక్క బాధ్యత దేవుని ఆరాధనలో నడిపించేటువంటి వారమైన మనము, మిగతా వాటికి మాదిరికరముగా మార్గదర్శకంగా ఉండేటువంటి మనము, సంఘం ఆనాటి సంఘమైన ఆలయమునకు ఇచ్చిన మాటలే మనకు ఇస్తూ, ఏ సంఘమైతే దీనుల పట్ల, బీదల పట్ల, అనాథల పట్ల, వృద్ధుల పట్ల దేవుడు తన భక్తుల ద్వారా దేవుని సంఘములోకి ఏ పారితోషికాలు అయితే తీసుకొస్తాడో దాని మీద ఖర్చు పెట్టినప్పుడు దేవునికి అది ఆనందము. మన కొరకు మనము ఖర్చు పెట్టుకుంటా అన్నది మన అవసరతలకు దేవుడిస్తాడు. కానీ ఆయన ఆలయమును గణపరచుకోవడానికి, మహిమపరచుకోవడానికి తెస్తున్న వాటిని మనము ఆయన రాజ్య వ్యాప్తి విస్తరణలో భాగముగా ఆయనకి ఇష్టమైన పనులు మనము చేయాలా అని గుర్తు చేస్తున్నాడు. మనము తినడానికి కాదు, మనము చేసుకోవడానికి కాదు, దేవుడు ఎవరినైతే చేయమంటున్నాడో వారికి చేయడం మనము అర్థం చేసుకోవాలా అంటున్నాడు. ఈ చోట నిర్దోషి, మూడవదిగా, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు. ఎక్కడైతే దోషము లేని వారి మీద, నిర్దోషులుగానున్న వారి మీద వారి రక్తము చిందించేటువంటి పరిస్థితి జరుగుతుందో ఆనాడేమంటాడు యేసు ప్రభు వారు, మీరు చంపని మీ ఏ తరమునకు ఆ తరము చంపని ప్రవక్తలను చంపని వారు లేరు. ఆనాడు ఏబేలు మొదలుకొని ఆఖరి ప్రవక్త అయిన జకరియా వరకు మీరు వారి యొక్క రక్తమును చిందిస్తూనే వచ్చారు. అది కూడా ఎక్కడ చిందించారు? ఆ యొక్క జకర్యాని గనక గమనిస్తే ఆ యొక్క ఆలయ ప్రాంగణంలోనే ఆయన రక్తము చిందించి ఉంటారు. కాబట్టి మూడవదిగా మనం నేర్చుకోవలసినది, మనము పెర్సిక్యూషన్ మోడ్లో ఉండకూడదు, మనము ఇంకొకరిని నొప్పించే మోడ్లో ఉండకూడదు, ఇంకో నిర్దోషి రక్తము చిందించేటువంటి వారముగా ఉండకూడదు. నిర్దోషి రక్తము చిందించిన ఆలయము దేవునికి ఇష్టమైన ఆలయము కాదు.
అందుకనే వారి దీనిలో భాగముగా ఎప్పుడైతే ఆ యొక్క నిర్దోషి రక్తం ఆలయంలో చిందింపబడి ఉంటుందో ఆలయాన్ని పక్కనకి తీస్తాడు. కాబట్టి ఈ దినము మనం ఆలోచించుకోవలసినది, మన సంఘములో నిర్దోషి రక్తము చిందించి ఉన్న పాపము ఈ సంఘములో గనక ఉంటే దానికి మనము దేవుని యందు పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగి ఆ నిర్దోషి రక్తానికి మనము శాపమునకు గురి కాకుండా మన మారు మనసు కలిగి ఉండాలి. నాలుగవదిగా, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల. ఆనాడు వారందరూ కూడా అన్య దేవతలను అనుసరిస్తూ ఆ యొక్క బయట ఉన్న దేవతల యొక్క పూజలు ఆలయంలోకి తెస్తారు. అలాగనే ఈ దినము మనము గనక గమనించామంటే చాలాసార్లు దేవుణ్ణి గనపరచవలసిన స్థలములో మనల్ని మనము గనపరుచుకున్న, దేవుని యందు విశ్వాసము లేని వారిని మనము గనపరచడం ప్రారంభించినా మనము అన్య దేవతలను పూజిస్తున్న వారమే. ఎందుకంటే విగ్రహము అనేది ఆ యొక్క విగ్రహము రూపంలోనే రాదు. దేవునికి విరుద్ధముగా ఉన్న ఏ ఆలోచన విధానము కానీ, ఆలోచన కలిగిన మనిషిని కానీ మనం ఎప్పుడైతే ఉన్నతత్వమునకు ఎక్కిస్తామో, ఉన్నత స్థలములో ఉంచాలనుకుంటామో, వారిని గణపరచాలనుకుంటామో, మహిమపరచాలనుకుంటామో, ఆటోమేటిక్గానే దేవుణ్ణి మనము తగ్గిస్తూ ఉన్నట్టు. కాబట్టి ఆనాడు యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం కనుక చూసినట్లయితే ఆ యెహెజ్కేలు చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యా, ఆలయంలో నుంచి ఎందుకు దేవుడు బయటికి వెళ్ళిపోతాడని, రా నాతో పాటి అని చెప్పి తీసుకెళ్ళి ఆ 72 మంది పెద్దలు, 24 మంది యాజకులు లోపల ఏం చేస్తున్నారో చూపిస్తాడు. ఎవరికి వారు తమ విగ్రహములకు మొక్కుతూ ధూపములు వేస్తున్నారంట. కాబట్టి యెహోవా యొక్క మహిమ చిన్నగా గడప దాటి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తాడు. కాబట్టి ఈ దినము మనం అర్థం చేసుకోవలసినది, మన యొక్క ఈ దేవుడు మనకు ఎంతో ప్రేమపూర్వకంగా ఆయన జరిగిన అన్యాయాలను అడ్రస్ చేస్తూ ఇచ్చిన ఈ ఆలయములో తిరిగి మనం చేయవలసిన పనులేంటి చూడండి. ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి, పక్షపాతము లేకుండా న్యాయము ఈ ఆలయములో ప్రబలాల. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రును బాధింపకయు. వారిని గురించి తూలనాడే మాటలు, తృణీకరించే మాటలు గాక, వారిని మంచిగా చూసుకునేటువంటి మాటలు, దేవుడు మనకు ప్రేమతో ఇచ్చిన కానుకలను మనము వారి మీద వెచ్చించేటువంటి రీతిగా ఉన్నప్పుడు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, అన్యాయమైన ఆలోచన విధానము, దాని ద్వారా చిందించేటువంటి రక్తము, దానివల్ల వచ్చేటువంటి శోకకరమైన ప్రార్థన ఈ ఆలయములో వినపడకూడదు. మీకు కీడు కలగచేయి అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమును తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మల్ని కాపురము ఉండనిచ్చా ఇచ్చుదును అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. జార చోర క్రియలను, నరహత్యను చేయిచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు. జార చోర క్రియలను, నరహత్యను చేయిచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈరోజు ఈ ఆలయం మీద మల్టిపుల్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణం మీద మల్టిపుల్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఒక చర్చి వారు, పెద్ద చర్చి వారు అనుకుని ఈ ఆలయము మాది అంటున్నారు. ఇక్కడి నుంచి విభజింపబడి బయటికి వెళ్ళిన వారు ఒక చిన్న సంఘముగా ఏర్పడి ఇది మాది, చిన్న చర్చి వారు, పెద్ద చర్చి వారు మాదంటున్నారు, చిన్న చర్చి వారు మాదంటున్నారు. ఇక్కడ ఎవరమైతే ఇది ఒకనాడు మన పితరులకు దేవుడిచ్చిన ఆలయము అని ఆలోచించి ఇక్కడ కూడుకున్నవారు ఇది మా ఆలయము అంటున్నారు. అందరము మనం ఏమంటున్నాము? ఎవరికి వాళ్ళము ఇది యెహోవా స్థలమే, కానీ ఇది మా ఆలయము అంటున్నాం. జార చోర క్రియలు, అబద్ధ సాక్ష్యములు, చోర క్రియలు, జార క్రియలు, అబద్ధ సాక్ష్యము నిలుచునా దేవుని ముందర? మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటి? ఒక చెడు ఆలోచన విధానంలో నుంచి ఇంకో చెడు ఆలోచన విధానంలోకి వెళ్ళకూడదు. ఒక చెడు మనిషి చేతుల్లో నుంచి ఇంకొక చెడు మనిషి చేతుల్లోకి వెళ్ళకూడదు. ఒక దేవుని ఆలయమును ఆ యొక్క ఆలయ ప్రకారంగా దేవుని ఆశీర్వాదాలు కలిగిన విధముగా ఉండాలంటే రానున్న వారంలో మనమందరం కూడా చర్చ్ యానివర్సరీ చేసుకోబోతున్నాం. ఆనందముగా చేసుకోవాలనుకుంటున్నాం. కానీ
మన ఆలోచన విధానాల్ని మనం సంస్కరించుకోకుండా మనం ఎన్ని చర్చ యానివర్సరీలు చేసుకున్నా అది మనకు ఆశీర్వాదకరము కాదు. ఏంటి మనం చేసుకోవలసిన సంస్కరణలు, దిద్దుకోవలసినవి? ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఆలయ ప్రాంగణంలో మాట్లాడమన్నాడు కనుక మాట్లాడడం నా బాధ్యత, మాట్లాడి తీరుతాను. దేవుని ప్రజలు దేవుణ్ణి చూసి కానుకలు దేవునికి ఇస్తారు. ఆ కానుకలను మనుష్యులైన వారు పెద్దలుగా, నాయకులుగా, పాస్టర్లుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా దాన్ని ఖర్చు పెడతారు. కానీ వీటన్నిటి యందు మనం గుర్తుపెట్టుకోవలసినది, ఖర్చు పెట్టేటువంటి మనము ఇచ్చిన వారిని వారు దేవునికి ఇచ్చారు కదా, నాకు ఇవ్వలేదు కదా అనేది చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాము. వారు ఇచ్చినది ఎవరికి? దేవునికి. కానీ ఖర్చు పెడుతున్నది ఎవరు? మనము. కాబట్టి మన ఆలోచన విధానము, ఆలయము కట్టబడినది దేవుని యొక్క సంఘము పట్ల దేవునికి ఉన్న ఉద్దేశమే ఆయన రాజ్య వ్యాప్తి జరగాలని. ఆయన రాజ్య వ్యాప్తి జరగాలంటే సువార్త ప్రచురణ ఉండాలి. ఏ విధముగా అయితే నీవు తెలియని వారికి సువార్తను బయలుపరిచేటువంటి దానిలో నీవు ఖర్చు పెడతావో అది దేవునికి ఇష్టమైనది. అలాగనే నీకు ఇచ్చిన కానుకలలో నుంచి ఏదైతే మన ఆలయమునకు కావలసిన అవసరతలన్నీ మనము చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ దేవుని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మన అవసరతలకు తగినట్టుగా ఆయన ఇస్తాడు. తరువాత మనము చాలాసార్లు మానవ రీతిగా ఆలోచిస్తుంటాం. ఒక ఆలోచన ఏంటంటే, ప్రజలు ఇచ్చినది దేవునికి గనుక వారు ఇంకా ఏమీ అడిగినా కూడా అది దేవునికి ఇచ్చారు. కానీ గుర్తుపెట్టుకోవలసినది, పెద్దలముగా, పాస్టర్లుగా, నాయకత్వంలో ఉన్న మనమందరము కూడా ఆ డబ్బును ఖర్చు పెట్టేటువంటి వారము మనము. కాబట్టి మనము ఖర్చు పెడుతూ ఉన్న సమయంలో చాలాసార్లు మనమేమనుకుంటామంటే, మనము ఖర్చు పెట్టిన డబ్బును వారు ఇచ్చిన సంఘము వారు ఎవరైతే ఇచ్చారో వారికి జనరల్ బాడీలో లెక్క చెబితే సరిపోతుంది అని మనం అనుకుంటాం. అంటే దేవుని డబ్బులు వారు దేవునికి ఇచ్చారు, మనుషులుగా మేము ఖర్చు పెడుతున్నాం కనుక మనుష్యులకు లెక్క చెప్పుకుంటున్నాము అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నది ఏంటంటే, దేవునివి దేవునికి ఇవ్వవలెను, కైజరువు కైజర్కి ఇవ్వవలెను. కాబట్టి జనరల్ బాడీలో మనము ప్రజలను సాటిస్ఫై చేస్తాం. దేవుడు ఒకనాడు మనము దేవుని ముందర నిలబడి మన లెక్క చెప్తాం. ఆ లెక్క చెప్పినప్పుడు నా పనులు చేశావా అని అడుగుతాడు. నా పనులు నీవు చేశావా? సమర్థవంతంగానే చేశావు, కానీ మానవ రూపంగా, మానవ దృక్పథముతో మానవులుగా సాటిస్ఫై చేసుకోవడానికి చేసుకుంటున్నారేమో. కానీ ఆయన ముందర నిలబడినప్పుడు మనుష్యులను మనము తృప్తిపరచవచ్చు, పరచాల కూడా. అందుకనే ప్రభువు గురించి మాట్లాడినప్పుడు, సమూయేలు గురించి మాట్లాడినప్పుడు ఏమంటారు? వారు దేవుని దృష్టి యందును మనుష్యుల దృష్టి యందును కృపనొందిరి. కాబట్టి మనుష్యుల దృష్టి యందు కృపనొందుట, చక్కగా నుండుట కరెక్ట్. అట్ ద సేమ్ టైం దేవుని దృష్టిలో మనము కృప పొందుకోలేకపోతే అది వ్యర్థము. కాబట్టి ఎంతైతే మన ఆలయాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడో అంతే దేవుని పనుల మీద మనము విత్తవలసి ఉన్నది. ఆ దేవుని పనుల్లో విత్తేటువంటి దానిలో భాగముగా ముందర దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సువార్త ప్రచురించడం కొరకు. కాబట్టి దేవుని యొక్క వాక్యము బయటకు వెళ్ళడానికి ఏదేదైతే ఉపయోగపడుతుందో వాటిని మనం ఇక్కడి నుంచి చేయాలి. రెండవదిగా, ఆయన ఏదైతే ఆయన వనరులను ఆయనకి ఇష్టులైన వారికి ఇవ్వమంటున్నాడు. అంటే ఇష్టులైన వారికి అంటే ఏంటి? దీనులకి, బీదలకి, వృద్ధులకి, వారి మీద విత్తమంటున్నాడు. మూడవదిగా అర్థం చేసుకోవలసినది, సమర్థవంతముగా నడిపిస్తూ ఉన్న ఈ సంఘము మనుష్యుల ముందర మాత్రమే సమర్థవంతముగా ఉండేటువంటి రీతిగా కాకుండా దానిలో నుంటూనే దేవుని ముందర నిలబడినప్పుడు, దేవుని బ్యాలెన్స్ షీట్ అడిగినప్పుడు మనం ఆయన ముందర సరిగా లెక్క చెప్పగలిగి ఉండాలి. అలాగున చేయాలంటే లోక జ్ఞానము సరిపోదు. సంఘాన్ని నడిపించడానికి లోక సామర్థ్యత సరిపోతుంది. అర్థమవుతుంది కదా? సంఘాన్ని నడిపించడానికి లోక సామర్థ్యత సరిపోతుంది. కానీ సంఘాన్ని దేవునికి ఇష్టముగా నడిపించాలంటే పరలోక జ్ఞానం ఉండాలా, పరలోక దర్శనము కావాలా. ఆ పరలోక జ్ఞానము, ఆ పరలోక దర్శనము కొరకు మనము మోకాళ్ళుని ప్రార్థన చేసి, దేవా నీవు ఏ విధముగా ఈ సంఘము మేము చేస్తే నీకు తృప్తి ఉంటుంది అని అడగాల. ఆల్రెడీ ఆయనకు సంఘ వాక్యములో భద్రపరిచి ఉన్నాడు. నీవు మరలా వెళ్ళి ఆ పాదాలుని, ఆ యొక్క మోకాళ్ళలోని ఆ ఊని కనుక అడిగితే ఆయన మరలా నా కొరకు నువ్వేం చేయాలా అని బయలుపరుస్తాడు. అటువంటి సంఘమును మనము కడితే అది సంస్కరణ చేసుకున్న సంఘం అవుతుంది, అది ఆశీర్వదింపబడిన సంఘం అవుతుంది.
కాబట్టి ముగింపుగా, ఎందుకంటే చెప్పిన వాక్యంలో నుంచి అపార్థాలు కాకుండా మరొకసారి సరిదిద్దడం కూడా నా యొక్క బాధ్యత. ఏదైతే చక్కగా సమర్థవంతంగా చేస్తూ ఉన్నారో దాన్ని బట్టి ఇస్తున్న విశ్వాసుల్ని కానీ, సంఘ బాధ్యతల్ని చేపట్టి గౌరవపూర్వకంగా దేవునికి ఘనకరముగా మహిమకరంగా చేయాలని శ్రాయశక్తులా ప్రయత్నిస్తూ చేస్తున్నారో ఆ నాయకత్వమును దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ కొంత సంస్కరణలు చేసుకోవలసి ఉన్నది అని గ్రంథము చెప్తూ ఉన్నది. లోకానుసారముగా కాకుండా పరలోకానుసారముగా ఆలోచిస్తూ ఆ రీతిగా గనక మనం ముందుకు తీసుకువెళ్ళినట్లయితే దేవుడు ఆలయాన్ని ఎవరి నుంచి కదపడు, అది ఆయన ఆలయం అవుతుంది. లేకపోతే ఒక పెద్ద చర్చి వారు ఇది మాది అంటారు, ఒక చిన్న చర్చి వారు ఇది మాది అంటారు, ఇక్కడున్న వారు ఒకరు ఇది మాది అంటారు. మనది కాదు, ఇది దేవుని ఆలయం. దేవుని ఆలయము దేవునికి ఇష్టం ఉన్నట్టుగా ఉన్నప్పుడు ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి. కాబట్టి ఏదైతే దేవుని ఆశీర్వాదాలు కూరడానికి మనము కొన్ని అడుగులు ముందరకు వేశామో దాన్ని బట్టి దాన్ని చేసిన ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క బాధ్యతాయుతమైన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. కానీ మరలా అందరము కూడా సంఘముగా దేవునికి ఇష్టమైంది ఏంటో ఆలోచించి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా నీకే సంఘం ఇష్టము, నీకే ఆలయం ఇష్టము, నీవు నా చేతుల్లో ఈ సంవత్సరం అయ్యేటప్పటికి 50 లక్షలు పెడుతూ ఉన్నావు, ఈ 50 లక్షల్ని నేను నీ కొరకు ఎలా ఖర్చు పెట్టాలని నీవు ఆశపడుతూ ఉన్నావు, అలా నేను ఖర్చు పెడతాను ప్రభువా అని అడగగలిగినప్పుడు, ఖర్చు పెట్టినప్పుడు ఈ ఆలయమును ఎవ్వరు కూడా తాకలేరు. అప్పుడు ఇది నా కన్నును తాకిన వారిని నేను వదులుతానా అంటాడు, యాపిల్ ఆఫ్ ద ఐ. కాబట్టి అలాంటి ఆలయముగా మన ఆలయం ఉండాలంటే గతము గుర్తు చేసుకుందాం, షిలోహు పట్టణాన్ని గుర్తు చేసుకుందాం, యెరూషలేము 585 క్రీస్తుపూర్వం పడిపోయిన ఆలయాన్ని గుర్తు చేసుకుందాం. ఎంతో తమను తాము ఈ యొక్క ఒక రాయి మీద ఎంతో అందమైన భవనాలు అని ఉంటున్న వాటిని ప్రభువు ఏ విధంగా అయితే ఇక్కడ ఆధ్యాత్మికత లేదు, ఒక్క రాయి మీద ఒక రాయి ఉండదు అని తీసేశాడో ఆ హేరోదు ఆలయాన్ని గుర్తు చేసుకుందాం. అండ్ 4వదిగా, ఏదైతే రోమన్ క్యాథలిజం చర్చి ఒక గొప్ప ఆలయమో అనుకున్నదో ఆ ఆలయాన్ని సంస్కరణలు చేసుకోకపోతే ఏమవుతుంది అని చూపించి, కృప చూపించి, కొంత ఉంచి కొంత స్వాతంత్రతనిచ్చాడో ఈ దినము 5వదిగా మనము మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మన ప్రార్థన, మన నిర్దేశం ఏంటో దేవుడి నుంచి పొందుకుందాం. ఆయన ఆత్మ ద్వారా ముందుకు వెళ్దాం. ఆ ఆలయము ఆశీర్వదింపబడుతుంది. మనమందరము కూడా దేవుని ఆశీర్వాదాలకు పాత్రలమవుతాం. దేవుడి కొన్ని మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. దయచేసి ఎవరు కూడా వ్యక్తిగతముగా ఈ యొక్క సందేశాన్ని తీసుకోకండి. సంస్కరణలో భాగముగా చరిత్ర నుంచి అర్థం చేసుకొని, ఆ చరిత్ర దానికి మాత్రమే కాదు మనకు కూడా వర్తిస్తుందని అర్థం చేసుకొని మనం దేవుని యందు సరిగ్గా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడని గుర్తుపెట్టుకొని దేవుని పనులు చేద్దాం, దేవునికి ఇష్టమైన పనులు చేద్దాం, ఆశీర్వదింపబడదాం. ప్రార్థనతో ముగిస్తాను. పరిశుద్ధమైన దేవా, నాయనా నీ కృప కలిగిన హస్తాలకు మా ఆలయమును భద్రపరుచుకుంటూ, మా ఆలయములోనైనా నీవిచ్చిన ఈ ఆశీర్వాదాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఆ ఆశీర్వాదాలను పుణికిపుచ్చుకున్నైనా రానున్న 7వ తేదీన మరి ప్రభు రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండగా నీ యొక్క పరలోక దర్శనానుసారంగా అది జరగగలిగినట్లుగాను, మరి ఈ సంవత్సరమునైనా మాకున్న ప్రతి ఖర్చు నీకు తెలుసు నాయనా. కాబట్టి నాయనా రానున్న సంవత్సరంలో మేము నాయనా నీకు ఇష్టమైనవేంటో ఆలోచించి మాకున్న దాన్ని దేనికి సరిగా ఖర్చు పెట్టాలనో జ్ఞానమును, పరలోక జ్ఞానమును దయచేసి మంచి ఆలయమును కట్టగలిగినట్లుగా, ఆ ఆధ్యాత్మిక ఆలయములో ఎంతోమంది ఆత్మీయులు ఆశీర్వదింపబడగలిగినట్టుగా అలాగున కట్టడానికి ఉద్దేశించి పరలోక దర్శనం కలిగిన నాయకుల్ని లేవనెత్తుకో, భక్తిపరులను లేవనెత్తుకో, నీతిపరులని లేవనెత్తుకో. అటువంటి ఆధ్యాత్మిక సంఘము కడుతూ ఉన్న సమయంలో కట్టిన వారిని అందరినీ నీ దీవెనలకు పాత్రలు చేయమని, ఇప్పుడు చేస్తున్న వారిని, రాబోతున్న దినాలలో నీవు నడిపిస్తున్న వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించి దీవించమని ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.